ఇక ఎవరైనా అడిగే ఉన్నాయా? చెప్పు, నీ పేరేంటి? హాయ్ సార్, నా పేరు నగేష్ సార్. నగేష్, ఎక్కడి నుంచి? మిర్యాలగూడ సార్. చెప్పా. బాలయ్య బాబు బోయపాటి శ్రీను కాంబినేషన్ అంటే మా ఫ్యాన్స్ మొత్తానికి ఒక స్పెషల్. మీరు స్క్రిప్ట్ రాసుకునే ముందు అసలు ఫస్ట్ ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటారు? బోయపాటి నేను కాంబినేషన్ ఒక నిఘంటువు, అంటే ఒక ఎన్సైక్లోపీడియా. ఏమి మాట్లాడడం, ఏం డిస్కషన్స్ ఏమి ఉండవు. ఆయన వచ్చిన ముందు కూర్చుంటాడు, గమ్మున ఉంటాడు. ఆయన ఏం మాట్లాడకుండా నేను మాట్లాడుతుంటా. ఇప్పుడు నా హావభావాలు రామారావు తరుతారు మనకే, అదే నాకే ఆంగికంగా కానీ వాచకంగా కానీ ఆహార్యం కానీ ఆ ఆవేశంలో మాట్లాడుతుంటాను. ఆయన ఏదో ఒకటి పట్టేస్తాడు, ఈ చెయ్యి ఊపడమో ఏదో ఒకటి చూసి దాన్ని పట్టుకుంటాడు, ఇన్స్పైర్ అవుతాడు. తర్వాత నేను మాట్లాడే డైలాగ్ అంటే చాలా ఉన్నాయి. ఇప్పుడు ఒక్క మగాళ్ళలో ఉంది, దండం పెట్టుకో, నేను తిరిగి పెట్టాల్సి వస్తుంది. నా నచ్చడానికి నేను దండం పెట్టను కూడా ఇప్పటికీ, బయట నా నిజ జీవితంలో కూడా. అది నా వ్యక్తిత్వం. అలా పట్టేస్తాడు ఆయన. అక్కడి నుంచి ఆయనకి నేనే ఇన్స్పిరేషన్. ఆ ఇన్స్పిరేషన్తోనే అఖండ కానీ, లెజెండ్ కానీ, సింహ కానీ, రేపు రాబోయే అఖండ తాండవం కానీ, అంటే అక్కడి నుంచి ఒక పాత్ర నుంచి ఒక కథ అలా పుడుతుంది. అది మా ఇద్దరి మధ్య ఉన్న ఒక అండర్స్టాండింగు, ఒక జర్నీ. నెక్స్ట్. నమస్తే సార్, నా పేరు కిరీటి సార్. కిరీటి, అడుగు. మీకు లెజెండ్ అనే టైటిల్ ఎలా పెట్టాలనిపించింది సార్? పేరు కట్టే కొట్టే తెచ్చే, అంతే. దీనికి పెద్ద వివరం చెప్పను. ఒకనొక సందర్భంలో ఒక చిన్న గొడవ జరిగింది. ఏది? ఇండస్ట్రీలో. ఆ లోతుల్లోకి వెళ్ళను. అక్కడ ఎవరో ఈరోజు పోట్లాడుకున్నారు. అసలు లెజెండ్ ఏంటి? లెజెండ్ అనేది ఎవరు తెలుసు అర్థం? ఎక్కడికి వెళ్ళినా లెజెండా అంటుంటారు. లెజెండా కాదు, లెజెండ్ అంట. వాళ్ళు కొట్టుకు తెచ్చారు లెజెండ్ అని. ఎవరు లెజెండ్? లెజెండ్ అంటే ఏంటి? నేను ఇన్ని సినిమాలు చేశాను, ఎన్ని పాత్రలు చేసి 50 సంవత్సరాలు విభిన్నమైన పాత్రలు. ఏది ఒక గ్రామీణ నేపథ్యంలో ఉన్న సినిమాలు అయితేనేమి, లేకపోతే ఒక ఫ్యాక్షన్ సినిమాలు అయితేనేమి, పౌరాణిక సినిమా అయితేనేమి, లేకపోతే ఒక సైన్స్ ఫిక్షన్ అయితేనేమి, లేకపోతే ఒక జానపదం అయితేనేమి, ఒక పౌరాణికం అయితేనేమి, మనం అడుగు పెట్టని అసలు ఏ నేపథ్యం లేదు. అటువంటి నేపథ్యం జనం గుండెల్లో శాశ్వతంగా నిలిచిపోయి ఆ చిత్రాలన్నింటి విజయవంతం చేసి నన్ను ఒక లెజెండ్గా నిలబెట్టిన నా తెలుగు ప్రేక్షక దేవుళ్ళందరికీ, నా అభిమానులందరికీ లెజెండ్ అంటే ఏంటో నేను చెప్పక్కర్లా, మీరే చెప్పారు.